हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय श्री कृष्ण परमात्मा जय हरि बोल। ओम श्री साई राम जय श्री साई राम। ओम श्री साई राम जय श्री साई राम। ओम श्री साई राम जय श्री साई राम। जय श्री शिरडी साई बाबू की जय। जय श्री शिरडी साई बाबू की जय। हरे कृष्ण प्रभुలు అందరికీ ప్రణామాలు। వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్। నా ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్కి స్వాగతం సుస్వాగతం। ఇప్పటివరకు నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఈ వీడియో చూసినప్పుడైనా కనీసం ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కన బెల్ ఐకాన్ తట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి। అప్పుడు నేను చేసేటువంటి ప్రతి ఒక్క డెవోషన్ వీడియోస్ కావచ్చు, హిందూ టెంపుల్ వీడియోస్ కావచ్చు, డెవోషన్ నాలెడ్జ్ వీడియోస్ కావచ్చు, సనాతన ధర్మ వీడియోస్ కావచ్చు, భగవద్గీత, భాగవతం, రామాయణ, మహాభారతం ఇలాంటివన్నీ ప్రతి ఒక్క డెవోషన్ నాలెడ్జ్ వీడియోస్ అన్నీ మీకు మంచి కంటెంట్, మంచి ఇన్ఫర్మేషన్తో మీకు వీడియోస్ చేసి ఇస్తున్నాను। తప్పకుండా సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోతే వీడియో ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చూడండి। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। సో మీరు నా యొక్క ఛానల్ వీడియోస్ యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడడం కానీ, లేకపోతే ఫేస్బుక్లో సెర్చ్ చేయడం కానీ, గూగుల్ సెర్చ్ చేసినప్పుడు నా ఛానల్ వీడియోస్ వస్తున్నాయి కానీ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు। సో కామెంట్ చేయండి, వీడియో ఎలా కామెంట్ చేయండి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి। అప్పుడే మీరు ఇచ్చేటువంటి గొప్ప సపోర్ట్ ఉందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। ప్లీజ్ గివ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్స్ టెంపుల్స్ జర్నీ లైఫ్। ఓకే, అదేవిధంగా టెంపుల్స్ ట్రావెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇది వచ్చేసి శ్రీ షిరిడి సాయిబాబా మందిరము, సాయినగర్ అండి, ఉప్పరపల్లి, అంటే కొత్త మాదన పోస్ట్, ఒంటిమిట్ట మండలం, కర్నూలు జిల్లా। సో తప్పకుండా దర్శించుకోండి। సాయిబాబా మందిరం చాలా అత్యద్భుతంగా ఉంటుంది। సాయిబాబా భక్తులు ఈ లోకంలో లేని వాళ్ళు ఎవరు లేరు। ప్రతి ఒక్క దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కొన్ని చోట్ల కూడా సాయిబాబా దేవస్థానాలు, సాయిబాబా దేవాలయాలు ఉన్నాయి, సాయిబాబా మందిరాలు ఉన్నాయి। సో సాయిబాబాని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరు సాయిబాబాని ఇష్టపడతారు। తప్పకుండా మీ ఊర్లో కానీ ఎక్కడున్నా సరే సాయిబాబాకి నిత్యం వెళ్ళండి, సాయిబాబా గుడికి వెళ్ళి దర్శించుకోండి। సో సాయిబాబాని అవతారం ఉన్నటువంటి దైవ అవతారం చాలా అత్యద్భుతంగా ఉంటుంది। సాయిబాబా చేసినటువంటి ఎన్నో కార్యాలు ఉన్నాయి। సాయిబాబా నమ్ముకున్న వాళ్ళు చాలామంది మంచిగా శుభం జరుగుతుంది, విజయం సాధించగలరు। సో తప్పకుండా నమ్మకాన్ని ఏర్పరచుకోండి, నిత్యం సాయిబాబాని కొలవండి, సాయిబాబాని కీర్తనలు, భజనలు ఇలాంటివన్నీ చేయండి। సాయిబాబా ఏదైనా నామస్మరణ కూడా చేయండి, ఎందుకంటే ఈ కలియుగంలో భగవన్నామస్మరణ హరే కృష్ణ మహామంత్రం ఎట్లా ఉంటుందో అదేవిధంగా ఎవరైతే సాయిబాబా భక్తులు సాయిబాబాని ఇష్టపడతారో అటువంటి సాయిబాబా భక్తులు కూడా మీరు సాయిబాబా ఒకే లెవెల్లో, ఒకే లైన్లో వెళ్ళండి। సో భగవంతుడు మీకు అనుగ్రహాన్ని ఇస్తాడు, ఆశీర్వాదం ఉంటుంది, ఎప్పటికీ మీకు సినిమాలు జరుగుతుంది, విజయం సాధిస్తారు, విజయం చెబుతుంది। తప్పకుండా ఎప్పుడు నిత్యం సాయిబాబాని మీరు ఆరాధించారు। ఒకవేళ సాయిబాబా భక్తులు కూడా మీరు రాముని, కృష్ణుని కొలుస్తారు, రాముని ఆరాధిస్తారు, కృష్ణుని ఆరాధిస్తారు, ఇంకా శివుని ఆరాధిస్తారు, శివుని కొలుస్తారు, పూజలు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు, అన్నీ చేస్తారు। కానీ సాయిబాబా కూడా ఒక విశిష్టత, ఒక షిరిడి సాయిబాబా అంటే ఒక ప్రత్యేకత, ఒక దైవ రూపం, దైవ అవతారం। సో తప్పకుండా నమ్మండి। ఏంటంటే ఈ కలియుగంలో మనకు కృష్ణుడు, భగవంతుడు ఒకడే, అవతారాలు వేరే, ఆ అవతారంలో సాయిబాబా కూడా ఒక అవతారం అన్నట్టుగా మనకు ఒక నమ్మకం ఏర్పడింది। సో సాయిబాబాను నమ్ముకుంటూ, సాయిబాబాని ఇంకా పూజిస్తూ, ఆరాధన చేస్తూ, అర్చిస్తూ, నమస్కరిస్తూ, పూజలు చేస్తూ, అన్నదాన కార్యక్రమం చేస్తూ, నిత్యం భజనలు, కీర్తనలు, నామస్మరణ చేస్తున్నారు, చేయండి, తప్పదు। మీరు ఒకే లెవెల్లో, ఒకే భక్తితో వెళ్ళండి, శ్రద్ధతో వెళ్ళండి, పట్టుదలతో చేయండి, దీక్షతో చేయండి। మీరు ఎంతమందిని పూజించినా, ఎంతమందిని అర్చించినా ఒక్కరిని మాత్రం నమ్మండి, నిత్యం భగవన్ నామస్మరణ చేయండి। సో ఈ యొక్క కలియుగంలో భగవన్ నామస్మరణ చాలా అత్యద్భుతంగా ఉంటుంది, చాలా ముఖ్యం, ప్రాధాన్యత ఏంటంటే ఇవ్వాల్సింది భగవన్ నామస్మరణ। మీరు ఏ భగవంతుని అవతారానికైనా రోజు పూజించినా నిత్యం భగవన్ నామస్మరణ మాత్రం మర్చిపోవద్దు। ఎంతమంది దేవతలకు పూజించినా మీరు నిత్యము హరినామ మంత్రం, అంటే హరే కృష్ణ మంత్రం కానీ, హరే రామ మంత్రం కానీ, హరినామ మంత్రం కానీ జపం చేయాలి। అంటే ఇప్పుడు సాయిబాబా ఓం శ్రీ సాయిరాం చేసేసారి ఇట్లా ఒక ప్రత్యేక మంత్రం ఉంటుంది, ప్రత్యేక జపం ఉంటుంది, ఆ జపం చేయండి, నిత్యం భగవన్నామస్మరణ చేయండి। అప్పుడు అంటే ఫలితం ఆశించేయద్దు, మామూలుగా చేయండి, భక్తితో ఉండండి, నిత్యం ఆరాధించండి। హరే కృష్ణ। ఇది చూడొచ్చు మీరు షిరిడి సాయిబాబా బదులు మీకు ఒకసారి చూపిస్తాను। సో తప్పకుండా దర్శించుకోండి। మీకు మెయిన్ రోడ్లో ఉంటుంది। కడప నుంచి మీరు ఒంటిమిట్ట కానీ రాజంపేటకి వెళ్ళేటప్పుడు వన్మాదరం దాటిన తర్వాత మీకు సాయి ఉప్పరపల్లి వస్తుంది। ఆ ఉప్పరపల్లి ఉన్నట్లు సాయి అంటే సాయినగర్, అదే కొత్త మాదరం, అంటే కొత్త మాదరికి యువతలే ఉంటుంది, కొత్త మాదరం బిఫోర్ చూడొచ్చు। సో తప్పకుండా దర్శించుకోండి। ఇది ఈ రోజుకి 94 డేస్ పూర్తి చేస్తున్నాను। సో ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ యొక్క సాయిబాబా గుడికి వచ్చి దర్శనం చేసుకొని సాయిబాబా భక్తులుగా ఉండండి। సో నిత్యం సాయిబాబాను ఆరాధించండి, చాలా అత్యద్భుతంగా ఉంటుంది। సో చాలా విశాలమైన ప్రదేశం। ఈ ప్రతి గురువారము అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు సాయిబాబాలో। సో తప్పకుండా వచ్చి దర్శించుకోండి।
చూడొచ్చు. ఇది శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రంలో చూడొచ్చు. సాయిబాబా ఏకాదశి సూత్రం మీరు వీడియో పాస్ చేసుకొని చూసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. శ్రీ సాయిబాబా ఏకాదశి సూత్రం షిరిడి ఒకటి నెంబర్ 1 షిరిడి ప్రవేశము సర్వదుఃఖ పరిహారము. అర్హులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామయి ప్రవేశం మొనరించినంతనే సుఖ సంపదలు పొందగలరు. మూడవది వచ్చేసి ఈ భౌతిక దేహానంతరము నేనే ప్రమాప్తుడనే. నాలుగవది వచ్చేసి నా భక్తుల రక్షణము నా సమాధి నుండియే వెలువడును. ఐదు వచ్చేసి సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహించును. ఆరో వచ్చేసి నా సమాధి నుండియే నా మానుష శరీరం మాట్లాడును. ఏడవ వచ్చేసి నన్ను ఆశ్రయించు వారిని నన్ను శరణు చొచ్చిన వారిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యము. ఎనిమిది వచ్చేసి నా